ఓకేనండి. రాడార్లో ఇంపార్టెంట్ వచ్చి ఫస్ట్ రాడార్ అంటే ఏంటో తెలుసుకోవాలి. రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? దాని యొక్క రేంజ్ కనబెడుతుంది అండ్ నథింగ్ బట్ డిస్టెన్స్ కనబెడుతుంది, టార్గెట్ యొక్క డిస్టెన్స్, దాని యొక్క లొకేషన్ కనబడుతుంది, దాని యొక్క డైరెక్షన్ కనబడుతుంది, ఎంత స్పీడ్తో వస్తుందో చెప్తుంది, ఎంత హైట్లో మూవ్ అవుతుందో చెప్తుంది, దాని యొక్క మూవ్మెంట్ ప్రతిదీ కనిపెట్టగలిగే కేపబిలిటీ ఎవరికి ఉంది? ఒక రాడార్కి ఉంది. అండ్ ఇన్ కేస్ క్లైమాటిక్ కండిషన్స్ బాగోపోయినా రాడార్ అనేది వర్క్ అవుతుందండి. అండ్ దెన్ డూప్లెక్సర్ పని ఏంటండి? డూప్లెక్సర్ చాలా ఇంపార్టెంట్. అడ్వాంటేజ్ ఆఫ్ రాడార్ కూడా బాగా ఇంపార్టెంట్. దాన్ని ఫంక్షన్స్ ఆఫ్ డూప్లెక్సర్ అనుకుందాం. ఇదేం చేస్తుంది? స్విచ్లా యాక్ట్ చేస్తుంది. ట్రాన్స్మిటర్ సెషన్ అయినప్పుడు రిసీవర్ ఆఫ్లో ఉండాలి, రిసీవర్ సెషన్ అయినప్పుడు ట్రాన్స్మిటర్ సెషన్ ఆఫ్లో అవ్వాలి. ఎందుకు? ఇంక ఎట్ ఏ టైం రెండు వర్క్ అయితే ఆ సిస్టమ్ అనేది కంప్లీట్గా డిస్ట్రాయ్ అవుతుంది, రాడార్ సిస్టమ్. సో సింపుల్గా ఏం చెప్పొచ్చు? ఇట్ ఐసోలేట్స్ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ డ్యూరింగ్ ట్రాన్స్మిటర్ ఆర్ రిసీవర్ సెషన్. ఇదేం చేస్తుంది? ట్రాన్స్మిటర్ సెషన్ అయినప్పుడు రిసీవర్ని, రిసీవర్ సెషన్ అయినప్పుడు ట్రాన్స్మిటర్ని ఆఫ్ చేసే పద్ధతిలో వర్క్ అవుతుంది. హై పవర్ ట్రాన్స్మిషన్ జరిగినప్పుడు రిసీవర్ అనేది కొన్నిసార్లు డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే హై పవర్లో సిగ్నల్ మనం డూప్లెక్స్ ద్వారా పంపిస్తున్నాం బయటికి. పంపించినప్పుడు ఇన్ కేసు పొరపాటున రిసీవర్ ఆన్ అయి ఉంటే దగ్గరలో ఉన్న రిసీవరు అది డిస్ట్రాయ్ అవుతుంది. అది కాకుండా చూసే పని కూడా డూప్లెక్సర్దే అండి. ఓకేనా? సో అసలు ఫస్ట్ ఈ డూప్లెక్సర్ ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. ఫస్ట్ డూప్లెక్సర్ లేనప్పుడు ఏం జరిగిందో చూద్దాం. మనకి రాడార్ ఫస్ట్లో అండి 2 టైప్స్లో వచ్చింది. ఫస్ట్ వచ్చి బైస్టాటిక్ రాడార్, బైస్టాటిక్ రాడార్. సెకండ్ వన్ వచ్చి మోనోస్టాటిక్ రాడార్. సో రాడార్లో 2 టైప్స్ అండి. ఫస్ట్లో వచ్చినవి బైస్టాటిక్ రాడార్ అండ్ మోనోస్టాటిక్ రాడార్. వీటి పేర్లు ఎలా డిజైన్ చేశారంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క బ్లాక్ డయాగ్రామ్ చూద్దాం. ఒక ఆటోమేటిక్గా డిస్ప్లే వస్తుంది. ఫస్ట్ ఇక్కడ నుంచి ట్రాన్స్మిటర్ వస్తుంది, డిస్ప్లే దగ్గరికి రిసీవింగ్ సిగ్నల్ కూడా వస్తుంది కదండి. రిసీవింగ్ సిగ్నల్ ట్రాన్స్మిటర్కి రిసీవర్కి సపరేట్ యాంటెనాస్ యూజ్ చేస్తే దాన్ని ఏమంటారు? బైస్టాటిక్ రాడార్ అంటారు. బై అంటే 2 వచ్చినట్టు. సో ఇది ట్రాన్స్మిటర్ ఒక టార్గెట్కి రీచ్ అయింది, సిగ్నల్ వెళ్ళింది, తర్వాత ఈ సిగ్నల్ రిసీవ్ చేసుకుంది రిసీవర్. బట్ వీఆర్ యూజింగ్ సపరేట్ యాంటెనాస్. సపరేట్గా యాంటెనాస్ యూజ్ చేసి సిగ్నల్ని పంపించి రిసీవ్ చేసుకుంటే దాన్ని అంటారు బైస్టాటిక్ రాడార్ అంటారు. దీనివల్ల ఏమవుతుంది? 2 యాంటెనాలు కావాలి, 2 పవర్ సిస్టమ్స్ కావాల్సి వస్తుంది. సో సిస్టమ్ అనేది కొంచెం లెంతీ అవుతుంది, కొంచెం పెద్దగా అవుతుంది. ఓకేనా? సో ప్రతి సిగ్నల్ రిసీవ్ చేసుకోవాలి. సో కాంప్లెక్సిటీ లైట్గా పెరుగుతుంది. సో మనం సిస్టమ్ యొక్క సైజుని తగ్గించడానికి అండ్ ఎక్విప్మెంట్ని తగ్గించడానికి మనం ఏం చేసాం? మోనోస్టాటిక్ వెళ్ళాం. మోనోస్టాటిక్కి దీనికి డిఫరెన్స్ ఏం లేదండి. ఇది ఒక టార్గెట్ అనుకుందాం. సింపుల్ డిఫరెన్స్ వచ్చి చూడండి, రెండింటికి డిఫరెన్స్ ట్రాన్స్మిటర్ రిసీవర్. సింపుల్ మనం చెప్పుకున్నట్టు డూప్లెక్సర్ వస్తుంది. ఓకేనా? డూప్లెక్సర్ పని ఏంటి? ట్రాన్స్మిటర్ నుంచి సిగ్నల్ తీసుకుని ఈ యాంటెనాకి పంపిస్తుంది. అదే డూప్లెక్సర్ రిసీవ్ చేసినప్పుడు ఏం చేస్తుంది? ట్రాన్స్మిటర్ సెషన్ ఆఫ్ చేసి రిసీవర్ సెక్షన్ ద్వారా సిగ్నల్ని పంపిస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తుంది? ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు ఏం చేస్తుంది? రిసీవర్ ఆఫ్లో ఉంటుంది కదా, ఆ కండిషన్లో ఏమవుతుంది? సిగ్నల్ తీసుకుని అలా పంపిస్తూ ఉంటుంది. ఒక టార్గెట్కి ఇలా రీచ్ అయింది అనుకుందాం, దీనికి తగిలింది. తర్వాత ఏం చేస్తుంది? రిసీవ్ చేసుకుంది సిగ్నల్ రిసీవ్ అవ్వగానే ట్రాన్స్మిటర్ ఆఫ్ అవుతుంది. ఆఫ్ అయిపోయి ఇలా సిగ్నల్ వెళ్తుంది. దీనివల్ల ఏమైంది? 2 యాంటెనాస్ యూజ్ చేయక్కర్లేదు, 2 సపరేట్ పవర్ సిస్టమ్స్ వాడుకోక్కర్లేదు, సిస్టమ్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సింపుల్ ఒక స్విచ్ లాంటి ఎక్విప్మెంట్ మనం పెట్టాం. దాని పేరేంటి? డూప్లెక్సర్. ఈ ఇంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. దీని యొక్క ఫంక్షన్స్ చూద్దాం. ఓకేనా? దీని యొక్క ఫంక్షన్స్ చూద్దాం. సో 2 యాంటెనాస్ యూజ్ చేస్తే ఏమంటారు? బైస్టాటిక్ రాడార్ అంటారు. సింగిల్ యాంటెనాని యూజ్ చేసి ట్రాన్స్మిటర్ రిసీవర్ వర్క్ అయితే దాన్ని ఏమంటారు? దాన్ని మోనోస్టాటిక్ రాడార్ అంటారు. ఓకేనండి? మోనోస్టాటిక్ రాడార్. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? ఇట్ ఈజ్ ఏ పవర్ఫుల్ డిటెక్టింగ్ సిస్టమ్. డిటెక్ట్ చేయడంలో మంచి పవర్ఫుల్ సిస్టమ్ అండి. ఎందుకు అంటే ఇది వర్క్స్ ఆన్
rainy, fog, snow, and also dark conditions. సో ఏ కండిషన్స్ అయినా వర్క్ అయ్యే క్యాపబిలిటీ రాడార్కు. నెక్స్ట్ రాడార్ పని ఏంటి, మెయిన్ అడ్వాంటేజ్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ రాడార్ అన్నా అడ్వాంటేజ్ ఆఫ్ రాడార్ అన్నా ఇప్పుడు చెప్పుకునే పాయింటే వస్తుందండి. ఇట్ కెన్ ఫైండ్, బాగా గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్ ఇది, ఇట్ కెన్ ఫైండ్ ది రేంజ్. ఫస్ట్ వన్ ఏంటి, రేంజ్ లేకపోతే డిస్టెన్స్ అంటాం. తర్వాత లొకేషన్, ఏ లొకేషన్లో టార్గెట్ ఉంది. నెక్స్ట్ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో వస్తుంది. నెక్స్ట్ హైట్, ఎంత హైట్లో ఉంది టార్గెట్ అనేది. నెక్స్ట్ స్పీడ్, స్పీడ్నే వెలాసిటీ అంటే కూడా అంటారు, వెలాసిటీ. అండ్ మూమెంట్. వీటన్నిటినీ మనం రాడార్ని యూజ్ చేసుకుని డిటెక్ట్ చేయొచ్చు. ఇవే మాత్రమే ఫంక్షన్స్ ఆఫ్ రాడార్ అన్న ఇవే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇది 3 మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతాడు, లేదా కాంబినేషన్లో 7+3 కానీ లేదా 5+5 కింద అడ్వాంటేజ్ ఆఫ్ రాడార్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ డూప్లెక్స్ అనేది అడిగే అవకాశాలు చాలా 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 ఎక్కువ ఉన్నాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎన్ రాడార్ అన్నా కానీ మనం చెప్పుకున్నాం కదండి, ఒక డిస్ప్లే తీసుకుంటాం, ట్రాన్స్మిటర్ సెక్షన్, రిసీవర్ సెక్షన్ రెండింటిని మిక్స్ చేసి ఒక డూప్లెక్సర్ పెడతాం. డూప్లెక్సర్ పని ఏంటి, ఇట్ యాక్ట్స్ లైక్ ఏ స్విచ్. వెన్ అవర్ ట్రాన్స్మిటర్ ఇస్ ఆన్, రిసీవర్ ఆఫ్. వెన్ అవర్ రిసీవర్ ఇస్ ఆన్, ట్రాన్స్మిటర్ ఇస్ ఆఫ్. ఓకేనా. ఎందుకు సిగ్నల్ తీసుకునేది ట్రాన్స్మిట్ చేసేది ఎవరు, ఒక యాంటీనా. ఓకేనా. ఇక్కడికి సింపుల్గా అడ్వాంటేజ్ ఆఫ్ రాడార్ చూసుకోండి, కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకోండి. క్లారిటీగానే కనబడుతుందా. నెక్స్ట్ వచ్చి ఫంక్షన్స్ ఆఫ్ డూప్లెక్సర్ చూద్దాం. ఫంక్షన్స్ ఆఫ్ డూప్లెక్సర్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ వచ్చే 2 మార్క్స్ క్వశ్చన్ ఇది, సారీ 3 మార్క్స్ క్వశ్చన్ మీకు. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ప్రొటెక్ట్స్ రిసీవర్ ఫ్రమ్ హై పవర్ ట్రాన్స్మిషన్. ట్రాన్స్మిటర్ ఎప్పుడైనా హై పవర్ యూజ్ చేసినప్పుడు రిసీవర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ డూప్లెక్సర్ వల్ల ఏమవుతుంది, ఇట్ ప్రొటెక్ట్స్ ద రిసీవర్, రిసీవర్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రమ్ హై పవర్ ట్రాన్స్మిటర్. అంటే హై పవర్ ట్రాన్స్మిషన్ జరిగినా కానీ రిసీవర్ సెక్షన్ అనేది డిస్ట్రాయ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఎవరు, డూప్లెక్సర్. నెక్స్ట్ ఇట్ యాక్ట్స్ లైక్ switch between ఎవరెవరి మధ్య, ట్రాన్స్మిటింగ్ సెక్షన్ అండ్ రిసీవింగ్ సెక్షన్. అంటే ట్రాన్స్మిటర్కి రిసీవర్కి మధ్య ఒక స్విచ్లా యాక్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఇట్ యాక్ట్స్ లైక్ ఎ స్విచ్. అంటే దీని మీనింగ్ ఏంటి, దీంట్లో మళ్ళీ 2 పాయింట్లు కింద రాసుకోవచ్చు. వెన్ ఎవర్ transmitter session on, receiver will be off condition. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి, whenever receiver session on, transmitter session will be off. సింపుల్గా ఇది రాస్తే చాలు. దీంతో పాటు ఇంకా రావాలనుకుంటే ఇట్ కెన్ రెడ్యూస్ the antenna usage of 2 antennas to, sorry tappani, equipment like 2 antennas
can be minimized into single antenna. ఇది ఎందుకు చిన్న డౌట్ ఉందంటే ఇది మేబీ అడ్వాంటేజ్లోకి వెళ్ళిపోతుంది, బట్ మీరు రాసుకోవచ్చండి. ఎక్విప్మెంట్ కానీ సైజ్ కానీ ఎలా రెడ్యూస్ అవుతుందంటే డబుల్ యాంటెన్నా బదులు సింగిల్ యాంటెన్నా యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా రాడార్ యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో ఇట్ ప్రొడక్ట్స్ హై పవర్ రిసీవర్ ఫ్రమ్ హై పవర్ ట్రాన్స్మిషన్. ఫస్ట్ పాయింట్ అనేది. సెకండ్ పాయింట్ అనేది స్విచ్లో యాక్ట్ అవుతుంది. ఎలా అంటే ట్రాన్స్మిటర్ ఆన్ అయినప్పుడు రిసీవర్ ఆఫ్లో, రిసీవర్ అయినప్పుడు ట్రాన్స్మిటర్ ఆఫ్లో ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చి రెడ్యూస్ ద ఎక్విప్మెంట్. ఎక్విప్మెంట్ అంటే ఎక్విప్మెంట్ కాస్ట్ తగ్గొచ్చు, ఎక్విప్మెంట్ సైజ్ తగ్గొచ్చు, ఓకేనా. సో దాని యొక్క విడ్త్ కూడా తగ్గొచ్చు. ఎందుకంటే మన రెండు యాంటెనాలు యూజ్ చేసే చోట సింగిల్ యాంటెనాని యూజ్ చేస్తాం. సింపుల్గా ఫంక్షన్స్ ఆఫ్ డూప్లెక్స్ అంటే ఇవి రాయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ అడిగే అవకాశం ఉంది. ఇది ఒకటి రాడార్ గురించి, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం.